హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం రేషన్ కార్డుకి సంబంధించిన ఈకేవైసీ స్టేటస్ని ఆన్లైన్ ద్వారా ఎట్లా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చెప్తాను. చాలా సింపుల్ ఫ్రెండ్స్. ప్లీజ్ మన వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఓకే, సో ఈ రేషన్ కార్డుకి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ డే బిఫోర్ ఎస్టర్డే అంటే నిన్నగాక మొన్న కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఎక్కడికి పోవాలి, ఎక్కడ చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలనేది ఆ వీడియో కూడా మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు. ఆ వీడియో చూడండి. సో చూసిన తర్వాత ఇవి ఇక్కడ రండి. సరే, మీకు అయితే మొత్తానికైతే స్టేటస్ ఎట్లా చెక్ చేసుకోవాలనేది చెప్తా. ఫస్ట్ ఇది చూసుకున్న తర్వాత ఎవరెవరు మీకు వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం పడుతుంది అనేది ఫస్ట్ మీరు చెక్ చేసుకున్న తర్వాత వెళ్ళొచ్చు. ఈ వెబ్సైట్ లింక్ నీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే ఈ పేజీకి రండి. ఇక్కడ చూడండి, మనకు లెఫ్ట్ సైడ్లో బెనిఫిషియరీ డీటెయిల్స్ అని కనబడుతుంది, చూసారా ఇది. ఓకే, థర్డ్ వన్. సో దీని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఏం టచ్ చేయకండి. ఓకే, సో ఇక్కడ మీకు ఈ క్యాప్చా కనుక మీకు అర్థం కాకపోతే ఇక్కడ దీన్ని రీఫ్రెష్ కొట్టండి. ఇక్కడ కొత్తది వస్తుంది. ఇక్కడ మీకు ఆర్సీ నెంబర్ అంటే రేషన్ కార్డ్ నెంబరు. ఇక్కడ ఏం టచ్ చేయకండి మీరు. సో ఇప్పుడు ప్రజెంట్ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం అందరూ కూడా ఈ కేవైసీ చేయించుకునే వాళ్ళు మాత్రం చేయించుకోవాలి. అండ్ కొత్తగా రేషన్ కార్డు ఇష్యూ అయిన వాళ్ళు మాత్రం కూడా ఖచ్చితంగా చేయించుకోవాలంటున్నారు. అండ్ అంతేకాకుండా పిల్లలు కొత్తగా యాడ్ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి కూడా మనకు ఎదురు చూస్తున్నటువంటి పిల్లలు యాడ్ అయ్యారు. వాళ్ళ పిల్లలు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ గత వీడియోలు చెప్పిన. సరే, ఇక్కడ ఆర్సీ అంటే రేషన్ కార్డ్ నెంబర్ ఉంది కదా, ఈ రేషన్ కార్డ్ నెంబర్ ప్లేస్లో రేషన్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చా ఏదైతే ఉందో దీన్ని కరెక్ట్గా చూసుకుంటే ఈ విధంగా ఎంట్రీ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇట్లా లేటెస్ట్ అండ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ప్లీజ్. ఇక్కడ చూడండి, సబ్మిట్ అనే బటన్ ఉంది కదా, సబ్మిట్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా వచ్చింది. ఇక్కడ చూడండి, నా పేరు వచ్చింది, నా భార్య పేరు వచ్చింది, నా కొడుకు పేరు వచ్చింది. అండ్ ఇక్కడ మా పాప పేరు ఉంది. ఇక్కడ పాప పేరు చూసండి, నాట్ వెరిఫైడ్ అని కనబడుతుంది. ఇక్కడ రైట్ సైడ్లో లాస్ట్కి ఉంది చూడండి, నాట్ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. మేము ముగ్గురం ఈకేవైసీ చేయించుకున్నాము. ఓకే, సో బాబుదైతే 2 days కిందనే చూపించడం జరిగింది. అయినా కూడా ఇక్కడ స్టేటస్ అనేది యాక్టివ్ కనబడింది. అండ్ యూఐడి నెంబరు మనకు లాస్ట్ 4 digits కూడా కనిపిస్తున్నది. పాపది ఇంకా కాలేదని చెప్తున్నది. పాప ఎందుకు కాలేదంటే ఇక్కడ ఏజ్ చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ ప్లేస్లో 5 years ఉంది ఏజ్. అంటే ఇంకా ఆధార్ సెంటర్కి వెళ్ళి మేము చేయించుకోలేదు, ఫింగర్స్ రాలేదు. వెళ్ళి ట్రై చేసినాము, ఇంకా ఫింగర్స్ వస్తలేవు. ఈరోజు లేదంటే మళ్ళీ 1-2 daysలో మళ్ళీ ఒకసారి వెళ్ళి మళ్ళీ ఒకసారి ఫింగర్స్ అప్డేట్ చేసిన తర్వాత పాప ఫింగర్స్ వస్తే అది ఆధార్ కార్డులో అప్డేట్ అయినాక తర్వాత మళ్ళీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా రేషన్ షాప్కి వెళ్ళి మళ్ళీ మనము తంబు అయితే వేయించాల్సి ఉంటుంది. ఇది ఓన్లీ కేవలం మనం రేషన్ షాప్ వాళ్ళ డీలర్ దగ్గర వాళ్ళ ఈపీఎస్ మిషన్ ఏదో ఉంటుంది కదా, సో ఈపాస్ మిషన్, అందులో మాత్రమే మనము తంబు వేయాల్సి ఉంటుంది. మీ సేవా సెంటర్లో కానీ ఆన్లైన్ సెంటర్లో కానీ ఎక్కడ కూడా ఇది వేయడానికైతే లేదు. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, పాప వెళ్ళి మాత్రమే ఇప్పుడు మీరు పాప ఇక్కడ ఎవరిదైతే నాట్ వెరిఫైడ్ అయితే ఉందో ఈ నాట్ వెరిఫై ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి మీరు మీ రేషన్ షాపు తెలంగాణలో ఎక్కడ ఏ షాపుకైనా వెళ్ళి చేయించవచ్చు. వీళ్ళు మాత్రమే రేషన్ షాప్ దుకాణాలకు వెళ్ళి ఈకేవైసీ అప్డేట్ చేస్తే సరిపోతుందండి. ఓకే, సో ఈ విధంగా మీరు ఆన్లైన్ ద్వారా కూడా రేషన్ కార్డు ఈకేవైసీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. వీడియో నచ్చిందా? ప్లీజ్ లైక్ చేయండి, మరికొందరికి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. షేర్ చేస్తారు నాకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్.